ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ ఉస్తికాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది నేల వంకాయ ఉస్తికాయ కదండి, సుండకాయలు అంటారు తమిళ్లో. ఇదిగో నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు నేను మొన్న వీడియోలో పులుసు చేసి చూపిస్తాను, పచ్చడి చేసి చూపిస్తాను అన్నాను కదండి. అందుకని ఈరోజు కాయల్ని హార్వెస్ట్ చేస్తున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఈ పులుసు పచ్చడి చేసి చూపిస్తాను. మీకు వడియాలు కూడా పెట్టి చూపిస్తానని నేను చెప్పాను, అవి కూడా చేసి చూపిస్తాను. ఇది మంచి మెడిసినల్ వాల్యూ కల ప్లాంట్ కదా, ఆయుర్వేదంలో ఎక్కువ వీటిని వాడతారండి. మీరు కూడా చేసుకోండి. ఇది అన్ని షాపుల్లో దొరకదు, కొన్ని నర్సరీలోనే ఈ ప్లాంట్ దొరుకుతుంది. ఎక్కువ ఆయుర్వేదంలో వీటిని వాడతారు ఫ్రెండ్స్. ఓకేనా? నేను చూడండి, ఇవి హార్వెస్ట్ చేశాను. ఈరోజు ఇవి నేను పచ్చడి చేస్తాను. ఫస్ట్ పచ్చడి చేసి మీకు వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు నేను పులుసు కూడా చేసి చూపిస్తాను అన్నమాట. మీరు తింటే వదిలిపెట్టరన్నమాట, అంత బాగుంది. నేను తింటే నేను ఫస్ట్ టైమే తిన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆస్ట్రేలియాలో మీకు చేసి చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. చూడండి, అచ్చం మన వంకాయలాగానే ఉంటుందండి ఇది. ఈ చూడండి వెనకమాల, ఈ స్టెమ్ వెనకమాల కూడా మనకంతా కూడా వంకాయలాగా ఉంటుందండి. కానీ కొంచెం కాయ మన ఉసిరికాయలాగా ఉంటుంది గట్టిగా. ఇది ఊరికే కూడా వేగుతుంది, ఊరికే బాయిల్ అవుతుంది అన్నమాట. మనం దీన్ని మీకు నేను పచ్చడి చేసి నేను మీకు వీడియో పెడతాను, రెసిపీని చూడండి. పులుసు కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం హార్వెస్ట్ ఏమేమి ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇవి చూడండి, బచ్చలు కూడా చేసాము, ఎన్ని చేసామో చూడండి ఈరోజు. కదండి, మీకు నేను వీడియో చూపిస్తాను. ఈరోజు మనం ఇక్కడ చెర్రీ టమాటాస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చెర్రీ టమాటాస్ ఇవి కూడా కొంచెం, ఇగో చెర్రీ టమాటాస్ చూడండి, చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ అయ్యో చెర్రీ టమాటాస్ ఉన్నాయి, అసలు లేనిది లేదండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మా ఫ్రెండ్కి చెప్పుకోవాలి. ఎందుకంటే తను అంత ఓపికగా ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ తను ఇంత ఇదిగా మొక్కల్ని పెంచి చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు ఇవన్నీ చెర్రీసేనండి, చెర్రీ టమాటాసే. ఇంకా పండాలి, కలర్ చేంజ్ అవుతుంది పచ్చి నుంచి. ఇగో చూడండి, అసలు ఎన్ని కాయలు ఉన్నాయి. ఇంకొక నెక్స్ట్ వీక్ వస్తాయి మనకి హార్వెస్ట్కి. ఇవన్నీ చూడండి ఎంత బాగుందో. చూడండి మనం ఈరోజు ఏమేమి హార్వెస్ట్ చేసామో చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు ఇక్కడి నుంచి, అంత బాగుంది. పండించిన దానికన్నా హార్వెస్ట్ చేయటం చాలా ఈజీగా, హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. రండి ఫ్రెండ్స్. చూడండి బచ్చలి, టమాటా, చెర్రీ టమాటాస్, పెద్ద టమాటాస్ కూడా ఉన్నాయి. చెర్రీ టమాటాస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఈరోజు ఇంకా చేయలేదు. ఇక ఉస్తికాయలు పచ్చడి చేస్తానన్నాను కదా మీకు, నేను చేస్తాను ఈరోజు. మీకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సొరకాయలు, బీరకాయలు, కాకరకాయలు, దొండకాయలు, చౌకీసు, బచ్చల కూర, టమాటో, చెర్రీ టమాటో, ఉస్తికాయలు, గోంగూర బడ్స్, ఫ్లవర్స్. చూడండి, వీటిలో మనం అన్నీ కూడా ఎంత చక్కటి రెసిపీస్ చేసుకోవచ్చు టేస్టీగా. ఎంత చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక్కొక్క దాంతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. నేను గ్రాడ్యువల్గా ఒక్కొక్క వీడియో చేస్తూ చూపిస్తాను.
మీరు కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను ఇంకా మీకు ఏం కావాలి అనేది నేను చేసి చూపిస్తాను. ఎందుకంటే నేను ఈ వీడియోస్ అన్నీ చేసేది నేను ఒకదాన్నే ఉంటాను, నేను మా హస్బెండ్. ఇలా గార్డెన్ చేస్తాం మా ఇంట్లో కూడా, ఇండియాలో. టైము చూస్తున్నాను, అన్ని వీడియోస్ చూసినప్పుడు మనం కూడా చేద్దామని. పిల్లలు ఎవరు లేరు, మనం ఒంటరిగా ఉంటున్నాము. వీలున్నప్పుడల్లా దేవుడి దగ్గరికి వెళ్తాం, షిరిడి వెళ్తాం, తిరుపతి వెళ్తాం. ఇది కూడా మీతో నాకు కమ్యూనికేట్ అవ్వాలని చెప్పేసి కొన్ని డివోషనల్ వీడియోస్ కూడా పెడతాను, కొన్ని హార్వెస్ట్ వీడియోస్ పెడతాను. ఇవన్నీ కూడా చేసి మీరు ఏదైతే మీరు ఎక్కువ లైక్ చేస్తారో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.